తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, పీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఫీ ఎంత ఖర్చయితది? సో, కౌన్సెలింగ్‌కి ఫీ ఎంత గావాలి? అండ్ దాంతో పాటు కాలేజ్ ఫీ ఎంత కట్టాల్సుంటది? అని జెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఎంత ఫీ అయితది అనేది మనకు ఐడియా ఉంటే, సో, మనకు క్లారిటీ అనేది ఉంటే మనం ఆ అమౌంట్ అనేది అరేంజ్ జేసుకోవడానికి ఈజీ అయిపోతదన్నట్టు. సో దట్ మీకు క్లారిటీ వచ్చేలాగా నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ అలాట్‌మెంట్ తర్వాత ఈ అమౌంట్ అనేది మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. సో, అలాట్‌మెంట్‌కి ఇంకా టైమ్ ఉంది. సో, ఎప్పుడు అలాట్‌మెంట్ అని చెప్పి మనకింకా తెలీదు. సో, ఫర్దర్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను డీటెయిల్‌గా వీడియోస్ అయితే చేస్తా. సో, ఫస్ట్‌లీ మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ మనకున్న డౌట్ ఏంది ఇప్పుడు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది అనేది మనకింకా తెలవది. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అనేది గూడా తెలవదు మనకి. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావాలి. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయితది. దెన్ దాని తర్వాత సో, మనకి ఫీ పేమెంట్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. సో, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనే ఇన్ఫర్మేషన్ అఫీషియల్‌గా లేదు. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనే ఇన్ఫర్మేషన్ గూడా అఫీషియల్‌గా లేదు. సో, ఒకవేళ రిలీజ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది సింగిల్ డే రిలీజ్ కావడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, లైక్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా అదే రోజు రిలీజ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే నెక్స్ట్ డే నుండి వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? సో, నోటిఫికేషన్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుండే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? తర్వాత సీట్ అలాట్‌మెంట్ తర్వాత సో, మనకి లైక్ సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఫీ పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ప్రాసెస్సు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని చెప్పి ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలవది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడంతోటే మనం వీడియో చేసుకుంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా? అండ్ మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. అనలిటిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటది. ప్లే స్టోర్ నుండి అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. 154 సబ్స్క్రిప్షన్ ఉంటది తీసుకోండి. బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, అండ్ దాని తర్వాత బీపీటీ కావచ్చు, అండ్ దాని తర్వాత ఏహెచ్ఎస్ కావచ్చు గైడెన్స్ అయితే నేను డీటెయిల్‌గా ప్రొవైడ్ చేస్తా. సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ మిస్టేక్స్ చేస్తారు? మనం ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతీదీ చెప్తా ఉంటా. సో, ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చేంత వరకు, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటది. 154ది. సో, తర్వాత మీకు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది యాప్ లోపల చూపియదు. కాబట్టి ముందే సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్‌లో నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, మంచి డీటెయిల్ గైడెన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ. ఓకేనా? ఫీ ఎంత ఖర్చయితది? అసలు ఫీ అనేది ఎంత రెడీ చేసి పెట్టుకుంటే బెస్ట్ ఉంటది అనేది ఒక డౌట్ అయితే ఉంది. సో, ఫస్ట్ ఫీ విషయానికొస్తే మనకు ఆల్మోస్ట్ అప్లికేషన్ అప్పుడు 2000 ఎస్సీ ఆర్ ఎస్టీకి, బీసీకి 2500 బీసీ, ఓసీకి అయింది. ఓకేనా? సో, ఇది అప్లికేషన్‌కి. అండ్ దెన్ దాని తర్వాత మనకిప్పుడేందంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు ఏం కట్టడం ఉండది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు కూడా ఏం కట్టడం ఉండదన్నట్టు. ఓకేనా? వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తది కదా! వెబ్ ఆప్షన్స్‌కి కూడా మనం ఎట్లాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే ఆన్‌లైన్ పేమెంట్ ఏముండది. కానీ ఆన్‌లైన్ లోపల మనం పే చేసేటప్పుడు లైక్ చార్జ్ ఉంటది చూసిర్రా? ఇప్పుడు ఆన్‌లైన్ లోపల 10 వెబ్ ఆప్షన్‌లు పెట్టినందుకు కొంతమంది కొంత అమౌంట్ తీసుకుంట్రు. 20 వెబ్ ఆప్షన్‌లు పెట్టినందుకు కొంతమంది కొంత అమౌంట్ తీసుకుంట్రు. 30 పెట్టినందుకు కొంత అమౌంట్ తీసుకుంట్రు. అట్లా 40 పెట్టినందుకు కొంత అమౌంట్ తీసుకుంట్రు. సో, ఏందంటే అమౌంట్ అనేది వెబ్ ఆప్షన్‌లు ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు మాత్రమే చార్జ్ చేస్తారన్నట్టు. యూనివర్సిటీ వాళ్ళు మనకి ఎట్లాంటి అమౌంట్ అనేది చార్జ్ చేయరు. ఓకేనా? సో, యూనివర్సిటీ వాళ్ళు మనకి ఎట్లాంటి అమౌంట్ అనేది చార్జ్ చేయడం అయితే జరగదన్నట్టు. మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. అందులో లిమిట్ ఏముండది. మనం వెబ్ ఆప్షన్స్‌కి ఇంత అని చెప్పి పేమెంట్ కూడా ఏముండదన్నట్టు. ఓకేనా? కానీ బయట ఇంటర్నెట్ సెంట్రోళ్ళు వాళ్ళు 10 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే ఒక రేట్ తీసుకుంట్రు. 20 పెట్టుకుంటే ఒక రేట్ తీసుకుంట్రు. 100 పెట్టుకుంటే ఒక రేట్ తీసుకుంట్రు. అట్లా వెబ్ ఆప్షన్‌లకు ప్రైస్ అయితే చార్జ్ చేస్తారన్నట్టు ఇంటర్నెట్ సెంటర్ లోపల.
ఓకేనా. సో, మినిమమ్ ఎంత అంటే ఒక 30 వెబ్ ఆప్షన్‌లు పెట్టినందుకు 100-150 రూపీస్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు బయట ఇంటర్నెట్ సెంటర్స్ లోపల. ఓకేనా. సో, 30-40 వెబ్ ఆప్షన్స్ పెడితే రూ. 150 దాకా తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఇది ఇంటర్నెట్ సెంటర్స్ లోపల మనం పే చేయాల్సుంటది. సో, అరౌండ్ వెబ్ ఆప్షన్‌లో అయితే అనుకోరు ఒక 250 ఆర్ 300 రూపీస్ అనుకోర్రి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఏముంటది కదా అంటే, సో, నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయితది గదా! సీట్ అలాట్‌మెంట్ అనేది అయితదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా మనం ఏం జేయాల్సుంటది గదా! అంటే యూనివర్సిటీ ఫీ అనేది పే జేయాలె. ఓకేనా. యూనివర్సిటీ ఫీ అనేది మనం పే జేయాలె. ఎంత పే జేయాలె? 6000 రూపీస్ పే జేయాల్సుంటది. సో, ఎందుకు పే జేయాలె మనం ఈ యూనివర్సిటీ ఫీ అంటే, యూనివర్సిటీ అనేది ఇదంతా ప్రాసెస్ చేస్తుంది గదా! కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా కండక్ట్ చేస్తుంది గదా! కండక్ట్ చేసినందుకు, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినందుకు, ఈ మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ చేసినందుకు, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసినందుకు, సీట్ అలాట్‌మెంట్ చేసినందుకు అండ్ ఇవన్నీ చేసినందుకు యూనివర్సిటీ ఫీ అనేది 6000 రూపీస్ పే జేయాలె. ఇది సింగిల్ టైమ్ పేమెంట్ మాత్రమే. ఓకేనా. సో, వన్ టైమ్ పేమెంట్ మాత్రమే ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 1లో సీటొచ్చినా 6000 ఫేజ్ 2లో సీటొచ్చినా 6000 ఫేజ్ 3లో సీటొచ్చినా 6000 ఒకే 6000 తోటి మీరు ఎన్ని ఫేజ్‌లలోనన్నా పార్టిసిపేట్ అయితే చేయొచ్చన్నట్టు. ఓకేనా. కానీ యూనివర్సిటీ ఫీ అనేది సీటొచ్చినోళ్ళు పక్కా పే చేయాలి. ఒకవేళ మీరు యూనివర్సిటీ ఫీ పే చేయకపోతే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ గాదు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనం ఏం చేయాల్సుంటది గదా! అంటే యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలి. ఈ యూనివర్సిటీ ఫీ మీరు పే చేయకపోతే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి రాదు. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. సో, యూనివర్సిటీ ఫీ అనేది 6000 రూపీస్ పే చేయాలి. మీరు ఏ కోర్స్‌లో సీటొచ్చినా గూడా 6000 పక్కా కట్టాల్సుంటది. అండ్ 6000 కట్టి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. తర్వాత సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే మళ్ళీ 6000 కట్టాల్సిన అవసరం ఏముండదు. సింగిల్ టైమ్ పేమెంటే కాబట్టి. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈ 6000తో పాటు ఇది 6000 యూనివర్సిటీకి కడతారు మీరు. ఎందుకు? నాకు సీటొచ్చింది కాబట్టి నేను ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా అయింది కాబట్టి నేను అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ 6000 కడతా. అండ్ 6000 అనేది యూనివర్సిటీకి కడతాం. అండ్ దెన్ దాని తర్వాత కాలేజీ లోపల ట్యూషన్ ఫీ కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ట్యూషన్ ఫీ అనేది మనం పే చేయాల్సుంటది కాలేజీ లోపల. సో, ఈ ట్యూషన్ ఫీ ఎంతుంటది మరి అనంటే యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో, మనకి ప్రైవేట్ లోపల 40,000-70,000 అనేది మినిమమ్ ఉంటదన్నట్టు ట్యూషన్ ఫీ. ఓకేనా. గవర్నమెంట్ లోపల 20,000 సో, 20-25,000 అనుకోర్రి. అప్రాక్సిమేట్‌గా 30,000 అనుకోర్రి ఏమున్నది. ఓకేనా. 20-30,000 అనేది గవర్నమెంట్ లోపలుంటది. ఓకేనా. ప్రైవేట్ లోపల ఎంత 40,000-70,000 మినిమమ్ ఇది. ఓకేనా. కొన్ని కాలేజెసోళ్ళు అరౌండ్ 1.2 లాక్స్ దాకా కూడా తీసుకోవడం జరుగుతదన్నట్టు. 1.2 లాక్స్, 1.3 లాక్స్ కూడా తీసుకుంట్రు. పర్ యానమ్ ట్యూషన్ ఫీ అనేది. ఓకేనా. గవర్నమెంట్ లోపల 20,000-30,000 మాత్రమే ఉంటది. సో, ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ లోపల సీటొచ్చినోళ్ళు పక్కా 20,000 కట్టాలె. ఓకేనా. సో, 20-30,000 అంటాం గదా! ఆ గవర్నమెంట్ లోపల మీకు సీటొస్తే మాత్రం పక్కాగా మీరు సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి ఈ 30,000 వరకి పక్కా కట్టాల్సుంటది. అండ్ ప్రైవేట్ విషయానికొస్తే ట్యూషన్ ఫీ అనేది 40,000-70,000 మధ్యలో ఉంటది గాబట్టి మీరు వాళ్ళకి చెప్పాలి. సార్ ఇట్లా ఇంత అమౌంట్ ఒక్కసారి అంటే మాతోటి కాదు సార్. మేము ఒక 2, 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో కడతాం అని చెప్పాలి. లేదు అంటే మేము సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్‌కెళ్తాము. ఓకేనా. సో, సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే మొత్తం పేమెంట్ కడతాము అని జెప్పి ఓకేనా. సో, ఇవన్నీ గూడా మీరు చెప్పుకొని రిక్వెస్ట్ చేసుకుంటే మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదన్నట్టు. ఓకేనా. సో, అరౌండ్ 40,000-70,000 ఉంటది గదా! అందులోపల మనం ట్యూషన్ ఫీ అనేది మినిమమ్ ఒక 10,000 కట్టినా గూడా మనకేం జేస్తారు గదంటే సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, గవర్నమెంట్‌లో మాత్రం మీరు మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా 20,000 అయితే కట్టాల్సుంటది. ఓకేనా. సో, ఇది. అండ్ ప్రైవేట్ లోపల యూ కెన్ రిక్వెస్ట్ 10,000 కట్టి కూడా మనం మేనేజ్ జేయొచ్చు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు లైక్ యాక్సెప్ట్ జేస్తారు. ఎప్పుడు యాక్సెప్ట్ జేస్తారు రిక్వెస్ట్ చేస్తే మరంటే కొంతమంది ఏం చేస్తారు అంటే మేము సర్టిఫికేట్‌లియ్యం. మేము లైక్ కానీ మా సీట్‌ని సెక్యూర్ చేసుకోరి 10,000 పెట్టి అది ఇది అంటా ఉంటారు. అట్లా సెక్యూర్ జేయరు. మీ సర్టిఫికేట్‌లు అన్నీ సబ్మిట్ చేసి సో, మీరు సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీరు జెన్యూన్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు మీ సీట్‌ని సెక్యూర్ చేస్తారన్నట్టు. ఓకేనా. 10,000 తీసుకొనైనా చేస్తారు. కొంతమంది 5,000 తీసుకొని కూడా సెక్యూర్ చేస్తారు. ఓకేనా. పక్కా 10,000 అయితే మినిమమ్ 10,000 అయితే తీసుకుంట్రు. అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు అడుగుతారు. అరౌండ్ 50-60,000 కూడా పే చేయమంటరు.
ఓకేనా. కట్టాలి మీరు. కడితేనే సీట్‌ని కన్ఫర్మ్ చేస్తాము అని జెప్పి. ఓకేనా. సో, ఇవన్నీ థింగ్స్ ఇన్వాల్వ్ అయితా ఉంటాయి. సో, దానికి మీరేం అది గాకుర్రి, టెన్షన్ ఏం తీసుకోకుర్రి. కానీ ఏందంటే యూనివర్సిటీ ఫీ అనేది 6,000 పక్కా కట్టాలి. ఓకేనా. అప్పుడు మాత్రమే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అయితది. ఓకేనా. ఫస్ట్ థింగ్. అండ్ ట్యూషన్ ఫీ కూడా పక్కా కట్టాలి. ఓకేనా. ట్యూషన్ ఫీ గవర్నమెంట్ లోపల 20,000 పక్కా కట్టాల్సుంటది. అండ్ ప్రైవేట్ విషయానికొస్తే నేను చెప్పిన కదా! 40,000-70,000 మధ్య లోపల కొన్ని కాలేజెసోళ్ళు బలవంతం చేస్తాయి. అండ్ కొన్ని కాలేజెసోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి చెప్పాలి. కొన్ని కాలేజెసోళ్ళు బలవంతం చేసినోళ్ళకి ఏం చెప్తారు కదా! అంటే, "సార్ మా సర్టిఫికేట్‌లు అన్నీ మీకిస్తున్నాం మేము. కాబట్టి కొంచెం అన్ని ఫేసెస్ అయిపోయే వరకన్నా టైం ఇవ్వండి. మేము పాసిబుల్ అయితే వేరే కాలేజ్‌కి షిఫ్ట్ అయితామని" చెప్పండి. ఓకేనా. సో, ఫీజ్ ఎక్కువుంది గదా! అని చెప్పండి. అంత ఫీ అయితే మాతోటి కాదు సార్, ఒక 2-3 ఇన్‌స్టాల్‌మెంట్స్ లోపల మేము పే చేస్తామని చెప్పండి. ఒకవేళ 60,000 ఫీ ఉందనుకో, ఓకేనా. సో, ఒక 10,000 కట్టండి. కట్టి ఒక 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ లోపల 25,000 ఒకసారి కడతాం సార్, 25,000 ఒకసారి కడతాం అని చెప్పండి. సో, దే విల్ యాక్సెప్ట్. ఓకేనా. సో, పక్కా వాళ్ళు యాక్సెప్ట్ జేస్తారు. ఓకేనా. సో, ఇది అండ్ ఇంకొకటేంది గదా! అంటే సెకండ్ ఫేజ్ లోపల సీటొస్తే ఈ 6,000 మళ్ళీ కట్టాలా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనంటే అవసరం లేదు. ఓకేనా. నో నీడ్ టు పే అగైన్ 6,000. అండ్ వెన్ కమ్స్ టు సెకండ్ ఫేజ్ లోపల నేను వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా. నాకు సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే వీళ్ళు ఏదైతే మనం కట్టిన ఫీ రిటర్న్ ఇస్తారా? అనే ఒక డౌట్ ఉంటదన్నట్టు. సో, ఎంతైతే ఫీ కడతామో మనం అంత ఫీ మనది మనకే ఇచ్చేస్తారు. ఒక 2,000 డిడక్షన్ చేసుకుంటారన్నట్టు. మినిమమ్ ఒక 2,000 తీసుకుంటారు వాళ్ళ అడ్మిషన్ ఫీ కింద. ఒక 2,000 ఫీ తీసుకొని సో, మనం ఎంతైతే కడతామో అంత మనకిచ్చేస్తారు. ఇప్పుడు ఒక 10,000 కట్టిర్రనుకో మీరు, ఒక 8,000 దాకా ఇచ్చేస్తారు. కొన్ని కాలేజోళ్ళు 10,000కి 10,000 ఇచ్చేస్తారు. కొన్ని కాలేజోళ్ళు ఏం చేస్తారంటే ఒక రూ. 1,000 ఆపుకొని 9,000 ఇయ్యడం, ఒక 2,000 ఆపుకొని 8,000 ఇయ్యడం అయితే చేస్తారన్నట్టు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆ 10,000కి 10,000 కూడా ఇస్తారు. ఓకేనా. సో, ఇట్లా ఉంటదన్నట్టు. సో, సెకండ్ ఫేజ్ లోపల సీటొచ్చిన వాళ్ళకి సో, ఫస్ట్ ఫేజ్‌లో మీరు ఒకవేళ సీటొచ్చి జాయిన్ అయ్యి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసినా, ఫీజు సబ్మిట్ చేసినా కూడా మనది మనకిచ్చేస్తారు. దాని గురించి టెన్షన్ ఏం తీసుకోకండి. థర్డ్ ఫేజ్‌లో సీటొచ్చినా కూడా గదే ఉంటది ప్రాసెస్ అనేది. ఓకేనా. సో, ఇప్పుడు మీకు ఎంత కావాలే మినిమమ్ అనంటే ఒక 30,000 మీ దగ్గర ఉండాలి. ఓకేనా. మినిమమ్ ఒక 30,000 అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. సో, అలాట్‌మెంట్ కావడానికి కొంచెం టైమ్ ఉంది బ్రో. అరౌండ్ 30,000 ఈస్ మ్యాండేటరీ. ఓకేనా. సో, ఈ 30,000 అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. మీకు గవర్నమెంట్‌లో సీటొచ్చినా, ప్రైవేట్‌లో సీటొచ్చినా ఈ 30,000 తోటి మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ మనకి ఒక 1 వీక్ ఆఫ్ టైమ్ ఉంది బ్రో. ఓకేనా. అలాట్‌మెంట్స్ కావడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలే ఇంకా. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలే. దాని తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావాలే. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ కావాలే. వెబ్ ఆప్షన్స్‌కి అరౌండ్ ఒక 2-3 రోజుల టైమ్ ఇస్తారు. ఓకేనా. ఈ 2, 3 రోజులలో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. తర్వాత 1-2 డేస్ ఆఫ్ టైమ్ తీసుకొని అలాట్‌మెంట్స్ రిలీజ్ చేస్తారు. ఆ అలాట్‌మెంట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకొక 2-3 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు కాలేజ్‌కి పోవడానికి. ఓకేనా. సో, ఈ 2-3 డేస్ టైమ్ దేనికి ఇస్తారు కదా! అంటే 6,000 పెట్టి యూనివర్సిటీ ఫీ ఏదైతే పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసి కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ పే చేసి రిపోర్టింగ్ జేయడానికి ఒక 2-3 రోజుల టైం అయితే ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఆ 2-3 డేస్ ఆఫ్ టైమ్‌లోనే మనం ఏం చేయాలి అంటే రిపోర్టింగ్ చేయాల్సుంటది. ఓకేనా. సో, మనకిప్పుడు ఎంత టైం ఉంది. సో, ఫర్ సపోజ్ అనుకుందాం ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడానికి ఇంకొక 1-2 డేస్ అనుకుందాం. అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సో, మనకి వెబ్ ఆప్షన్స్ ఒక 2-3 డేస్ అనుకుందాం. ఓకేనా. సో, ఇక్కడొక 2 డేస్, ఇక్కడొక 3 డేస్ అండ్ అలాట్‌మెంట్స్ ఒక 2 డేస్ అనుకుందాం. ఓకేనా. సో, 2-4, 3, 7 ఒక 1 వీక్ ఆఫ్ టైమ్ అయితే ఉంది మనకి ఇంకా. కాబట్టి ఈ 30,000 రెడీ చేసి పెట్టుకోర్రి. ఓకేనా. ఇవి రెడీ చేసి పెట్టుకోర్రి. ఒక 6,000 అనేది మీ అకౌంట్‌లో పెట్టుకోర్రి. అండ్ లిక్విడ్ క్యాష్ ఒక 20,000 పెట్టుకొని సో, 25,000 దాకా ఒక 24,000, 25,000 వరకు లిక్విడ్ అంటే చేతిలో పెట్టుకోర్రి. ఓకేనా. సో, హెల్ప్ అయితది మీకు. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకుర్రి. మనోళ్ళు కామెంట్‌లు చేత్తలేరు. సో, ప్లీజ్ డూ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే మీకు ఎవ్రీ స్టెప్ లోపల నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్నా గూడా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటది. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నన్ను గూడా సపోర్ట్ చేయండి. ఓకేనా. సో, డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.